పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నిజంగా మనం ఒకసారి గుండె మీద చేసుకుని చెప్తాం, నిజంగా మనం ఆ విధంగా చేస్తున్నామా? మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నామా? నిజంగా అసలు పిల్లల కోసం ఎప్పుడన్నా కన్నీటి పాస్టర్ గారు పదే పదే మొత్తుకుంటాడు, పిల్లల కోసం ప్రార్థన చేసుకుని నిజంగా మనం పాటిస్తున్నామా? మనం పుట్టిన కానించి క్రిస్టియానిటీలో పెరుగుతున్నాం. ఇటువంటి శ్రమల దినాలు మనకు వయసు ఎంత ఉంటే అన్ని శ్రమల దినాలు చూసి ఉంటాం. నిజంగా మనం మార్పు లేదు. ఆచార సంబంధమైనవి, ఆచారంగా వస్తాం, ఏదో వెళ్తున్నాం. అలా కాదు. అలా ఉంటే ఎవరైతే పాపంలో ఉంటారో, ఎవరైతే సరైన మార్గంలో నడవరో, రాబోయే ఉగ్రత నుంచి తప్పించడానికి ఎవరి చేత కాదు. ఏదైనా ఆయన రాకడ ముందే మనం ప్రిపేర్ అవ్వాలా. ఆయన వచ్చాక, అయ్యా నా కుమారుని ఎంతో కష్టపడి పెంచుకున్నానయ్యా, అయ్యా నా కూతురయ్యా అని చెప్పేసి నువ్వు అప్పుడు జాలి చూపిస్తే తీసి ఇసిరి పండుగుతాడు దేవుడు. ఏదైనా ఆయన రాకడ ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలా. మన పరిస్థితి ఏంటి? నిజంగా మనం ఆచార సంబంధంగా ఉన్నామా? ఏదో చర్చికి వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం అంటే కాదు. ఖచ్చితంగా ఆయన రాకడ మనందరికీ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే అమెరికాలో లాస్ ఏంజిల్ అనే ఒక ప్రదేశం, గొప్ప ప్రదేశం అది. అంటే వాళ్ళ ఇల్లులు ఒక్కొక్కటి 5-6 కోట్లు పెట్టుకుంటారట, అంత కాస్ట్లీ ఏరియా. వాళ్ళు ఒకరోజు వాళ్ళంతా సినీ సెలబ్రిటీలు, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరు కూర్చొని మన ప్రదేశంలో దేవుడు లేడు, ఏం లేడు, దేవుడితో మనకేం పని అని చెప్పేసి చెప్పిన 5వ రోజే పెద్ద ఉగ్రతతో ఆ ఏరియా మొత్తం కాల్చేసిన సందర్భం. ఇవన్నీ మనకు ఆనవాలు. ఆయన రాకడ సూచనలు. ఏదో ఫార్మాలిటీగా వస్తాడులే అందరు చెప్తున్నారు పోతున్నారని కాకుండా ఖచ్చితంగా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలా. మన కుటుంబం పరిస్థితి ఏంది? మన పిల్లల పరిస్థితి ఏంది? నిజంగా మన పిల్లలు సరైన మార్గంలో ఉన్నారా లేరా? నీ తల్లిదండ్రులకే బాధ్యత ఉంటుంది. ఎవరైనా చెప్పినా వాళ్ళు దాన్ని తిరస్కరించే పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలు సరైన మార్గంలో ఉన్నారో లేదని చెప్పేసి మనం ఒక్కసారి మనం పిల్లల్ని అబ్జర్వ్ చేసుకునే బాధ్యత మనకే ఉంది. ఇంకొక వచనం చూడమ్మా, ఎఫెసీ 6:4 చూడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎవరి బోధలో పెంచాలా? ప్రభు బోధలో పెంచాలా. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాడు పెద్ద అయినాక త్రోవ తప్పకుండా, మనం చిన్నప్పుడే చిన్నపిల్లాడని చెప్పేసి గారం చేసి వాడి ఇష్టానుసారంగా తిరిగితే ఒకానొక దినం మనమే బాధపడే పరిస్థితి వస్తుంది. లూకాసు వార్త 23:28 చదువమ్మా. దాని కిందనే ఒక వచనం, భయంకర వచనం ఉంటుంది. అసలు ఆ వచనం వినటానికే చాలా బాధ వస్తుంది. 29 ఇదిగో గొడ్రాలను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవిని చెప్పు దినవచ్చు. ఆ రోజంట మన పిల్లవాళ్ళ పరిస్థితి చూసి నిజంగా ఎవరైతే ప్రభుని ఆస్వాదించి ఆయన యొక్క మార్గంలో నడుస్తారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో చేరుతారు. ఎవరైతే అన్ని ఆస్వాదించకుండా నరకంలో పడతారో ఆ దినం నువ్వేమని ఏడుస్తావో తెలుసా? అయ్యా నాకు ఈ కొడుకుని ఇవ్వకపోయినా పర్లేదు కదయ్యా, అయ్యా నాకు ఈ కూతురు ఇవ్వకపోయినా పర్లేదు కదయ్యా అని మనం ఏడ్చే రోజు ఒక రోజు వస్తుందంట. ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ నాకు గర్భం ఇవ్వకపోయినా పర్లేదు కదా. వాక్యం మళ్ళీ చదువమ్మా. ఇదిగో గొడ్రాలను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పేసి, అంటే ఈరోజు వాళ్ళందరూ బాధపడవచ్చు, అయ్యా నాకు గర్భఫలం లేదయ్యా, నాకు గర్భఫలం ఇయ్యా, అయ్యా ఒక బిడ్డని అని చెప్పేసి చాలామంది ఏడుస్తూ బాధపడుతుంటారు. మనకేం పిల్లల్ని ఇచ్చారు, మనకేమో హ్యాపీగా మనం ప్రశాంతంగా మన పిల్లలతో హ్యాపీగా బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. కానీ ఆ దినమున నీ పిల్లవాడు నరకంలో పడిపోతే ఆ టైంలో నువ్వు ఏమని ఏడుస్తావు తెలుసా? అయ్యా నాకు ఈ బిడ్డని చెప్పినా పర్లేదు కదయ్యా, నాకు ఈ కుమార్తెని చెప్పినా పర్లేదు కదయ్యా, వాళ్ళు పిల్లలు
పైన ప్రశాంతంగా పరలోక రాజ్యంలో పోయారని చెప్పేసి ఏడిపోయే రోజు, ఆ రోజు రాకముందే నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలని సరైన మార్గంలో చూసుకునే బాధ్యత మనమేం చెప్పేసి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తునామములో తెలియజేస్తున్నాను. మూడోది, రాబోయే ఉగ్రత నుంచి తప్పించండి. మూడు చెప్పుకున్నాం. ఒకటి, ఫస్ట్ది ఏంటిది? పాపం నుంచి విడుదల. రెండవది, పిల్లలు సరైన మార్గంలో ఎవరైతే రెండు చెప్పుకున్నాం కదా. ఎవరైతే పాపంలో కొనసాగుతూ నా ఇష్టంలే, నా జీవితంలే, నాకెవడు చెప్తున్నారులే, అందరూ భక్తిలో ఉంటున్నారా, అందరూ చర్చికి వెళ్తున్నారా, అందరూ ఆత్మీయత ఉంటున్నారా, ఎవరి లైఫ్లో వాళ్ళని చెప్పేసి అనుకుంటే మూడో పాయింట్ ఏమవుతుంది? రాబోయే ఉగ్రతను. 2వ దినవృత్తాంతం చదువమ్మా. 2వ దినవృత్తాంతం 38. 38 దినవృత్తాంతం. మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనని సేవించండి. మన పితరులాగా ఆచార సంబంధంగా చాలామంది ఈ ఇజ్రాయెల్పేటలో చాలామంది పుట్టారులే, పెరిగారులే, మన ఇష్టం, వాళ్ళకి లేని మనకేమొచ్చిందిలే, వాళ్ళు పోలేదా, వాళ్ళు చేయలేదని చెప్పేసి మన పితరులు అయితే మనం కూడా ఆయన్ని ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తామో, ఎప్పుడైతే ఆయన మనం తిరస్కరిస్తామో, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఎవరి చేత కాదు. మనందరం అనుకుంటాం ఇవన్నీ ఫార్మాలిటీలు జరుగుతలే అని చెప్పేసి. మరణం ఓన్లీ శరీరానికే, ఆత్మ కాదు. ఇవాళ మనం మరణిస్తే ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది, అది శరీరానికి గ్రహించాలా. ఆత్మకు నువ్వు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నీకు, నాకు, అందరికీ ఉంది. ఒక దినాన దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచి నీ తీర్పేంటి, నువ్వు లోకంలో ఏ విధంగా జీవించావు, నీ పరిస్థితి ఏందని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతాడని చెప్పేసి భయంతో మనం భక్తి కలిగి జీవించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోమ 5:6 చూడమ్మా. రోమ 5:6. ఏలయనక మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు, యుక్త కాలంలో నిజంగా ఆయన చాలా యవన కాలంలో చనిపోయాడు. మనందరికీ తెలుసు 33.5 సంవత్సరాలు అంటే చాలా యుక్త వయస్సు. ఆ వయసులో ఎవరి కోసం చనిపోయాడు? అసలు ఆయన చనిపోవాల్సిన అవసరం ఏంటి? మనందరికీ తెలుసు, మన పాపముల కొరకు. నిజంగా ఆయన చనిపోతేనే మన పాపం నుంచి విముక్తి పొందుతాం. కాబట్టి ఎవరైతే మార్కు సువార్త 16 చూడమా, అయిపోయింది, క్లోజ్ చేస్తాను. ఓవరాల్గా మార్కు సువార్త 16 ఏముంటుందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపడు. ఎన్ని ఓవరాల్గా మనకేందంటే, ఎవరైతే ఆయన నమ్ముతాడో, నమ్మి బాప్తిసం పొంది బల్లలో చేయేస్తాడో వాళ్ళకే పరలోక రాజ్యం. నిజంగా ఒకానొక దినం భయంకరమైన రోజు వస్తుంది. ఆ రోజును ఆ ఉగ్రతకు మనం గురి కాకముందే నిజంగా ప్రభువారిని ఎవరైతే ఇంకా ఆయన నమ్మక, ఆయనని ఇంకా మనం ఆస్వాదించక, లోకాచార పరంగా ఇంకా మనం కొనసాగుతుంటే, ఇప్పుడే మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడా, నా పాపాలు క్షమించాయా అయ్యా, నా పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటాయా, ఇప్పుడైనా నా పిల్లలు ఏ పాపంలో పడిపోకుండా, ఈ లోకమనే మాయలో పడిపోకుండా నువ్వే కాపాడని చెప్పేసి ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత మనదే. పిల్లలకి ఇప్పుడు నేర్పించకపోతే వాడు రేపు మనకు అలివిగాడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేల శ్రమ రోజు,
ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు వారిచే రోజు, దొంగలంతా దొరికే రోజు, అబద్ధికులు వారిచే రోజు, దొంగలంతా దొరికే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు.